క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పోరు సమయం వచ్చింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో రెండో సెమీఫైనల్లో భారత్ మరియు ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా జరగబోయే ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరి మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్తో తలపడనుంది. అయితే వాంఖేడే స్టేడియంలో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లు భారత్కు అంతగా కలిసి రాలేదనే విషయం కూడా గుర్తు చేసుకోవాలి. 2023లో న్యూజిలాండ్పై విజయం మినహా ఈ వేదికపై భారతాన్ని 3 ఐసీసీ నాకౌట్ మ్యాచ్లు రెండిట్లో ఓడిపోయింది. అందులో ఒకటి 1987లో ఇంగ్లాండ్ చేతిలోనే రావడం గమనార్హం. ఇప్పుడు అదే ఇంగ్లాండ్ మళ్లీ సెమీఫైనల్లో భారత్ ఎదుట నిలవడం ఈ మ్యాచ్కు మరింత ఆసక్తి తెచ్చింది. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు వచ్చిన జట్టు మొత్తంగా అద్భుత ప్రదర్శన చేయలేదని విమర్శలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో టీంను కాపాడిన వ్యక్తిగత ప్రతిభే. ఒక మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకుంటే మరో మ్యాచ్లో ఇషాన్ కిషన్ నిలబడ్డాడు. నెదర్లాండ్స్ మరియు సౌత్ ఆఫ్రికాపై శివం దుబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జంబాంబేపై అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా జోడీ మ్యాచ్ను మార్చింది. ఇక ఇటీవల వెస్టిండీస్పై సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఇక ఈ టోర్నీలో భారత్కు మరో కీలక ఆటగాడిగా తిలక్ వర్మ నిలుస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో బాధ్యతగా బ్యాటింగ్ చేస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న తిలక్ టీమిండియాకు ముఖ్యమైన బలంగా మారాడు. అయితే మొత్తం జట్టుగా చూస్తూ భారత్ ఇంకా ఫేవరెట్ స్థాయిలో ప్రదర్శన చేయలేదన్న భావన కనిపిస్తుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్లో స్థిరంగా లేకపోవడం, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కూడా కొన్నిసార్లు ప్రభావం చూపకపోవడం జట్టుకు సమస్యగా మారింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మొదటి మ్యాచ్ మినహా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాదు ఫీల్డింగ్లో కూడా భారత్ తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా క్యాచ్లు వదిలేయడం చాలా మ్యాచ్ల్లో జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. ఇలాంటి సమయంలో భారత్కు పెద్ద బలంగా నిలిచింది జస్ప్రీత్ బుమ్రా. మ్యాచ్ చేతిలో నుంచి జారిపోతున్న సమయంలో బుమ్రా తన అద్భుత బౌలింగ్తో భారత్ను తిరిగి మ్యాచ్లో తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే హర్షదీప్ సింగ్ తన వైడాకర్స్తో కీలక సమయంలో వికెట్ తీసి సహకరించాడు. హార్దిక్ పాండ్యా కూడా స్లోవర్ బౌన్సర్లతో ప్రభావం చూపించాడు. అయితే వీరి ప్రదర్శన కూడా కొంతవరకు అస్థిరంగానే కనిపించింది. అందుకే ఇంగ్లాండ్పై గెలవాలంటే ఈసారి భారత్ నుంచి ఒక ఆటగాడు కాకుండా మొత్తం జట్టు కలిసి ప్రదర్శన చేయాల్సిందే. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కులు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. పర్ఫెక్ట్ గేమ్ గురించి మేము ప్రత్యేకంగా మాట్లాడలేదు, కానీ ఈ జట్టులో ఎప్పుడైనా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మ్యాచ్ను మార్చుకునే సామర్థ్యం ఉందని అన్నాడు. అయితే ఇప్పుడు మిగిలిన 2 మ్యాచ్ల్లో ముఖ్యంగా ఈ సెమీఫైనల్ జట్టు మొత్తం కలిసి ఒక ప్రత్యేక ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నామని మోర్నీ మార్కులు అన్నాడు. విజయాన్ని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు, కానీ మా దగ్గర ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం మా లక్ష్యమని మార్కర్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ భారత్కు మొదటి అధికారిక నాకౌట్ మ్యాచ్ అయినప్పటికీ సూపర్ 8 దశలో జింబాబ్వే మరియు వెస్టిండీస్పై భారత్ ఇప్పటికే 2 కీలక మ్యాచ్లు నాకౌట్ తరహాలో గెలిచింది. ఆ మ్యాచ్లో జట్టు ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేసింది. అదే మొమెంటాన్ని ఇప్పుడు సెమీఫైనల్లో కొనసాగించాలని భారత్ ఆశిస్తుంది. మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే వాంఖేడే స్టేడియం భారత్ ఆటగాళ్లకు బాగా పరిచయం ఉన్న వేదిక. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి ఇది హోమ్ గ్రౌండ్ లాంటిదే. అలాగే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, శివం దుబే, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా ఇక్కడ ముంబై లేదా ముంబై ఇండియన్స్ తరపున అనేక మ్యాచ్లు ఆడారు. ఆ అనుభవం భారత్కు కొంత అడ్వాంటేజ్ ఇవ్వచ్చు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఈ టోర్నీలో వాళ్ళు కూడా పెద్దగా ఆధిపత్యం చూపలేదు. అయినప్పటికీ కెప్టెన్ హార్లీ బ్రూక్ మాత్రం జట్టుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు. బ్రూక్ మాట్లాడుతూ మా జట్టు ఎప్పుడు మ్యాచ్లను బయటకు వెళ్ళినట్టు అనిపించలేదు. టాప్ 7లో ఎవరో ఒకరు పెద్ద స్కోర్ చేస్తే లేక మా బౌలర్స్ ఎవరో ఒకరు అద్భుతంగా బౌలింగ్ చేస్తే మ్యాచ్ ఒకసారిగా మారిపోతుంది. ఇప్పటివరకు మేము అదే చేశానని బ్రూక్ అన్నాడు. ఇంగ్లాండ్ జట్టులో విల్ జాక్స్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. టోర్నీలో బ్యాటింగ్లో అగ్రెసివ్గా ఆడుతూ జట్టుకు వేగంగా పరుగు అందిస్తున్న జాక్స్ అవసరమైనప్పుడు తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో కూడా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ విలువైన ఆల్రౌండర్గా మారాడు. ఈ టోర్నీలో పాకిస్తాన్పై విజయం సాధించేందుకు బ్రూక్ స్వయంగా అద్భుత సెంచరీ చేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్పై మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడిలో ఉండగా రెహాన్ అహ్మద్ కీలక క్యామియో ఆడి జట్టును గెలిపించాడు. మరో మ్యాచ్లో తక్కువ స్కోర్ గేమ్లో ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. అయితే నేపాల్పై మాత్రం తుట్లో తప్పించుకుంది. ఇక ముంబైలో వెస్టిండీస్ చేతిలో ఓటమి కూడా ఎదుర్కొంది. ఆసక్తికరంగా ఆ మ్యాచ్ కూడా ఇప్పుడు జరగబోయే సెమీఫైనల్కి ఉపయోగించే అదే పిచ్పై జరిగింది. ఈ మ్యాచ్లో చూడాల్సిన కీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. బుమ్రా బౌలింగ్ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరోవైపు వరుణ్ చక్రవర్తి స్పిన్ ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎలా ఆడతారో కూడా కీలకం. అదేవిధంగా జోఫ్రా ఆర్చర్ బౌన్సర్కి సంజు శాంసన్ ఎలా ఆడతాడు, విల్ జాక్స్ బౌలింగ్కి అభిషేక్ శర్మ ఎలా ఫేస్ చేస్తాడు అన్నది కూడా కీలకం. అలాగే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఇంగ్లాండ్ బౌలింగ్పై ఎలా ప్రభావం చూపుతుందో కూడా మ్యాచ్ ఫలితాలు నిర్ణయించవచ్చు. మొత్తంగా చూస్తే ఇది పూర్తిగా 50-50 మ్యాచ్ అనిపిస్తుంది. భారత్ హోమ్ కండిషన్స్ మరియు బలమైన బౌలింగ్ దళం ఉంది. ఇంగ్లాండ్కి అగ్రెసివ్ బ్యాటింగ్ మరియు పవర్ హిట్టింగ్ బలం ఉంది. కాబట్టి ఒత్తిడిని ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారో అదే జట్టు సెమీఫైనల్ గెలిచి ఫైనల్ చేరే అవకాశం ఎక్కువ. మరి ఈ భారీ సంబరంలో భారత్ ఫైనల్ చేరుతుందో లేక ఇంగ్లాండ్ మరోసారి భారత్ షాక్ ఇస్తుందో అన్నది చూడాలి. క్రికెట్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ నిజంగా ఒక పెద్ద థ్రిల్లర్ కావడం ఖాయం.